ప్రతి విషయం షేర్ చేస్తాడు నీ గురించి. మొన్న లాస్ట్ మంత్ నీ బర్త్డే పార్టీ ఏంటంటే కదా, నీ బర్త్డే పార్టీకి నువ్వు డబ్బులు అడిగావు, అయితే మీ డాడీ లేదు అని చెప్పాడంట కదా. నీకు అక్కడ చెప్పాడా? నీ బర్త్డేకి మాకు స్వీట్లు తినిపించాడు మీ డాడీ, మాకు తినిపించాడు. చాలా బాధ కూడా పడ్డాడు. ఎందుకురా బాధపడుతున్నావు అంటే, మా కొడుక్కి నేను లేదని చెప్పాను రా, డబ్బులు ఇవ్వనని చెప్పాను, కానీ వాడి బాధని తట్టుకోలేక నా వైఫ్తో ఇప్పించాను. మరి ఎందుకు చెప్పారు అలా అంటే, లేదురా గారాబం చేస్తే కొడుకు ఎక్కడ చెడిపోతాడో అన్న బాధరా. వాళ్ళమ్మ గారాబం చేస్తే కనీసం నేనే కానీ కొంచెం సీరియస్గా ఉండాలి కదా, గారాబం చేస్తే చెడిపోతాడన్న భయంతో అలా చెప్పాను రా. ఆ తర్వాత నీ రిజల్ట్స్ కూడా వచ్చాయంట కదా, కంగ్రాచులేషన్స్. ఆ రోజు ఇది కూడా పెద్ద గొప్పేనా అని చెప్పాడంట కదా. ఎందుకో తెలుసా, నిన్ను పొగిడితే నువ్వెక్కడ అక్కడే ఆగిపోతావో, నువ్వు చాలా ఎదగాలి అన్న ఆలోచన వాడితో చాదస్తాం. ఆ తర్వాత ఇలాగే చెప్తూ బైక్ ప్రసవన చేస్తాడు. నువ్వు బైక్ కావాలని చెప్పావంట కదా, రోజు బాధపడతాడు రా నాకు నీ గురించి. నా కొడుకు బస్సులో వెళ్తున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు, మరి బండి కొని పెట్టపోయావరా అని నేను అడిగితే ఏమన్నాడు తెలుసా, అరే వాడికి బండి కొని పెడితే ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఇస్తే వాడి జీవితంలో భవిష్యత్తులో ఉన్న కష్టాలు వస్తే కష్టాల్లో ఎలా నిలబడాలో వాడికి అర్థం కాదురా. ఇప్పటి నుంచి వాడికి కష్టాలేంటో తెలిస్తే, కష్టపడటం వాడికి తెలిస్తే, భవిష్యత్తులో పెద్ద కష్టం వచ్చినా కానీ వాడు కురింగిపోకుండా నిలబడగలుగుతాడు రా. వాడి ఓడిపోవడం నాకు ఇష్టం లేదు, వాడికి కష్టం అంటే ఏంటో తెలియాలని చెప్పే వాడికి బండి పెంచకుండా బస్సులో వెళ్ళమని చెప్తున్నాను అని బాధపడుతుంటాడు. నీతో ఉండే వ్యవహారం వేరు, మాకు చెప్పే విషయాలు వేరు. నువ్వు సిగరెట్ తాగుతున్నాను చింతని తట్టుకోలేపాడరా, నేను కొట్టాడు అన్న బాధతో కుమిలిపోతున్నాడు రా. నేను నా కొడుకుని కొట్టాను కుమిలితో నువ్వు సిగరెట్ అలవాటు చేసుకున్నావని, ఎక్కడ నా కొడుకు చెడిపోయాడో ఏం చేయాలో అర్థం కాక ఆ బాధతోనే హార్ట్ అటాక్ వచ్చింది. తట్టుకోలేడరా నీకేమనైతే, నువ్వు చెడిపోయావు అంటే తట్టుకోలేడరా మీ నాన్న అని చెప్పేసి ఈ అంకుల్ ఈ విషయాలు చెప్తుంటే, ఆ రమేష్ ఎన్ని విషయాలు విని తన ఆలోచన మారిపోతుంది. ఏంటి మా నాన్న నా గురించి ఇట్లా ఆలోచిస్తున్నాడా, నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడా, నేను ఎదగాలి, నేను కష్టపడాలి, నేను ఇంకా ముందుకెళ్ళాలి, నాకు ఎలాంటి నష్టం జరగదు, ఇంతగా నా గురించి ఆలోచిస్తున్నాడా. నేనంటే నా గురించి ఇంత వ్యతిరేకంగా ఆలోచించడం మొదలుపెట్టాను. నాన్న నేను అర్థం చేసుకోలేకపోయానండి, మీలాంటి నాన్న ఇంతగా నన్ను ప్రేమించి ఈ నాన్న చంపాలనే విషయాన్ని తీసుకొచ్చాను. ఇంతలో లోపల నుంచి సిస్టర్ వచ్చేసి, సారీ అండి మీ పేషెంట్ చనిపోయారు అని చెప్పేసి న్యూస్ చెప్తుంది. ఇది వినగానే ఇంకా రమేష్ తట్టుకోలేడు, బిగ్గరగా ఎవడ మొదలు పెడతాడు. అయ్యో నానా నేను అర్థం చేసుకోలేకపోయారు నాన్న, నేను నిన్ను చంపేయాలని ఆలోచన చేశాను అని చెప్పి పరిగెత్తుకుని లోపలికి వెళ్తాడు. సెక్యూరిటీ గార్డ్ ఆపుతున్నా కానీ ఆకుండా వెళ్ళేసి నాన్నగారి దగ్గరికి వెళ్ళి కుప్పకూలిపోతాడు. అక్కడ ప్రతి విషయం షేర్ చేస్తాడు నీ గురించి. మొన్న లాస్ట్ మంత్ నీ బర్త్డే పార్టీ ఏంటంటే కదా, నీ బర్త్డే పార్టీకి నువ్వు డబ్బులు అడిగావు, అయితే మీ డాడీ లేదు అని చెప్పాడంట కదా. నీకు అక్కడ చెప్పాడా? నీ బర్త్డేకి మాకు స్వీట్లు తినిపించాడు మీ డాడీ, మాకు తినిపించాడు. చాలా బాధ కూడా పడ్డాడు. ఎందుకురా బాధపడుతున్నావు అంటే, మా కొడుక్కి